నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. ధరణి టాక్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంచుమించుగా 700కి చేరుకున్నారు. చాలా సంతోషం. ఇంకా ఇంతమంది ఈ ధరణి టాకీస్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని, ఈ కథల ద్వారానో మాటల ద్వారానో మనం పిల్లలని పెంచడం అన్నది టీచర్లు పేరెంట్స్ నేర్చుకోవాలని, కొంచెం పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఉన్నాను. 2 రోజుల క్రితం న్యూస్ పేపర్స్లోను అలాగే సోషల్ మీడియాలోను ఒక న్యూస్ చూసాం. ఒక పిల్లాడు టీచర్ని గాయపరిచాడు, అందులో టీచర్ మరణించారు. ఒక 15 రోజుల కిందట ఒక పిల్లాడు అమ్మ ఫోన్ అడిగిందని అమ్మని గాయపరిచాడు, అమ్మ ప్రాణం పోయింది. ఈ రెండిట్లోనూ పిల్లలు చాలా చిన్న పిల్లలండి. కరోనా తర్వాత పిల్లల మనస్తత్వాల్లో చాలా తేడా వచ్చింది. మన బోధనా విధానంలోనూ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే తీరులోనూ మార్పులు రావాలని నేను వీడియో స్టార్ట్ అయిన రోజు నుంచి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే క్లాస్ రూమ్లో పిల్లల మనస్తత్వంలోనూ వాళ్ళ నడవడికలోనూ వాళ్ళ ప్రవర్తనలోనూ ఎంత తేడా వచ్చిందో చూస్తూ ఉన్నామండి. మీరు మీ ఇంట్లో 2 పిల్లలనే చూస్తారు, మేము రోజు 100 మందిని చూస్తూ ఉన్నాం. అందుకే నేను చెప్తూ ఉన్నాను, మీ పిల్లల పెంపకం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి అని. అలా కోపాన్ని దాచుకోలేనంత, లేదా మన మాట వినకపోతే ఏమైనా చేసేద్దామన్నంత ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఒకసారి ఆలోచించండి. అలాంటి ఆలోచన ఇంట్లోంచి కాదా? మీరు పిల్లలకి వాళ్ళు అడిగారు కదా, విసుక్కున్నా ఏడిపించేస్తున్నారు, విసిగించేస్తున్నారని, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు అసలు ఎదురు చూడటం అన్నది మర్చిపోయారండి. ఆకలిస్తే వెంటనే జొమాటో, స్విగ్గీ. ఎదురు చూడడాన్ని అలవాటు చేయకపోతే మీరు ఇంట్లో ఎదురు చూడకుండా అమ్మని అడగడం, నాన్నని అడగడం, ఏం కావాలంటే అది కొనుక్కోమంటాం, కొనకపోతే ఆడవడం నుంచి ఆ స్థితి ఎక్కడికి వెళ్ళిందంటే, నేను చెప్పింది వినకపోతే పక్కాడైనా నా టీచర్ అయినా ఒకటే, నేను చెప్పింది వినే తీరాలి. అంటే అది కొడితే చచ్చిపోతారు, లేకపోతే చంపేద్దామని కోపం కాదు. నాకు కావాల్సింది నాకు నేను పొందలేకపోతే పిల్లలు రియాక్ట్ అయ్యే తీరండి. ప్రతి చోట అలాగే ఉంటున్నారు. అందుకే కదా కరోనా తర్వాత పేరెంటింగ్లో చాలా మార్పులు, ఇంకొంచెం శ్రద్ధగా ఉండాలి అని చెప్తూ ఉన్నాం. పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు. అస్తమాను వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం, ఇదైనా మానేయాలి, అదైనా మానేయాలి, అంతే కదా. ఎవరో ఒకళ్ళ భయమైనా ఉండాలి. లేదా భయం వద్దండి, మీ మీద చక్కటి ప్రేమ కల్పించేలాగా వారితో కాలాన్ని గడపండి, డబ్బులు ఇస్తే కాదు అన్న అర్థం అవట్లేదు. కొంచెం పేరెంట్స్ మీరు పెంపకం, మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు, ఎలా పెంచుతారు అన్న దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. అలాంటి పిల్లలు ఇంట్లోనూ మనకి సహాయకారిగా ఉండరు. ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడ కూడా ఇబ్బందులు, వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఇబ్బంది. పిల్లలకి కొంచెం సహనం, వేచి ఉండడాన్ని నేర్పండి. ఈవేళ అడిగారు అనుకోండి, 4 రోజుల తర్వాత ఇవ్వండి. ఈ 4 రోజులు మేము చెప్పింది నువ్వు చెయ్యి అంటాము, లేదా మా దగ్గర లేదంటాము, ఏదో ఒక అబద్ధం ఆడండి. ఒక్క 4 రోజులు ఏ విషయమైనా అడిగిన వెంటనే చేయకుండా కొంచెం సేపు, కొన్ని రోజులు కాసేపు ఆగు అంటం నేర్పండి. ఈ ఆగటం వాళ్ళకి సహనాన్ని నేర్పుతుంది. రేపొద్దుట అడిగిన వెంటనే ఫ్రెండ్ ఏదైనా ఇవ్వలేదనో, లేకపోతే అడిగిన వెంటనే టీచర్ చెప్పలేదనో ఆ ఆగడం అన్నది అలవాటు అవుతుందండి. పేరెంట్స్ అందరూ చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. మన ఇంట్లో అలాంటి పిల్లలు తయారైతే ఎలా ఉంటుంది చెప్పండి? వారికి ఆలోచన పోతోంది, కోల్పోయారు. ఏం చేస్తున్నామో తెలియకుండా ఉంటున్నారు. ఒకళ్ళు ఫోన్ నేలకేసుకుంటున్నారు, ఒకళ్ళు గోడకేసి తలకాయ కొట్టుకుంటున్నారు, స్విచ్ బోర్డులు పగల కొట్టుకుంటున్నారు, ఏమన్నా చెప్తే నచ్చక వస్తువుల్ని పాడు చేసేస్తున్నారు, పుస్తకాల్ని చింపేస్తున్నారు, నానా విధాలుగా ఏడిపిస్తున్నారు. అంటే మన పెంపకంలో మార్పు రావాలి కదా. ఇంతకు ముందులా పెంచుతుంటే వాళ్ళు సరిగ్గా పెరగట్లేదంటే కాలంతో పాటు మనం మారాలి, పిల్లల పక్కన ఉండాలి. ప్రతి క్షణం ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క గంట అయినా నీకేం జరిగింది, నువ్వేం జరుగుతున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ చుట్టుపక్కల ఎవరున్నారు, నువ్వేం చేస్తున్నావు, ఖచ్చితంగా మనం తెలుసుకునే తీరాలండి. తెలుసుకోకపోతే వారికి వారు హాని చేసేసుకుంటారు. దయించి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ నడవడిక స్కూల్లోనూ పక్కవారితోనూ ఎలా ఉంటుందో ఇంకొకసారి గమనించండి.
వీలైతే సైకాలజిస్ట్ని కలవండి, థెరపిస్ట్ని కలవండి. వారి మాటలు ఒక్కోసారి మందుల్లా పనిచేస్తాయి. టీనేజ్లో ఉన్నవాళ్ళు లేదా అప్పుడే టీనేజ్లో ఎంటర్ అవుతున్న వాళ్ళు ఆలోచించలేకపోవచ్చు. మనం పేరెంట్స్ అందరూ ఆ వయసులోంచి బయటకు వచ్చేసారు కదా, టీచర్స్ అందరూ. మీరైనా ఒకసారి ఆలోచించి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి, మంచి పిల్లల్ని తయారు చేయండి. థ్యాంక్ యూ.